ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బంద్ కారణంగా మావోయిస్టులు దశర్యకు పాల్పడ్డారు. బూటకపు ఎన్కౌంటర్లు చేశారంటూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. కాగా మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరుతో కరపత్రాలు అంటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు జగదల్పూర్ జాతీయ రహదారి మధ్యలో చెట్లు నరికి అడ్డంగా పడేశారు. బంద్ను విజయవంతం చేయాలని కరపత్రాలు రోడ్డుపై వేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బంద్ కారణంగా మావోయిస్టులు దశర్యకు పాల్పడ్డారు. బూటకపు ఎన్కౌంటర్లు చేశారంటూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. కాగా మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరుతో కరపత్రాలు అంటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు జగదల్పూర్ జాతీయ రహదారి మధ్యలో చెట్లు నరికి అడ్డంగా పడేశారు. బంద్ను విజయవంతం చేయాలని కరపత్రాలు రోడ్డుపై వేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, బంద్ కూడా మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక బూటకపు ఎన్కౌంటర్ నిరసిస్తూ అటు ఛత్తీస్గఢ్ బంద్ కైతే ఇటు మావోయిస్టులు పిలిపించిన నేపథ్యంలో అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినట్టే దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కూడా కరపత్రాలు కూడా విడుదల చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంతర్రాష్ట్ర సరిహద్దు, అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులుగా ఉన్నటువంటి జగదల్పూర్, అదేవిధంగా జాతీయ రహదారి మధ్యలో కూడా చెట్లు నరికైతే అడ్డంగా పడివేసి రాకపోకలను అయితే బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పలు వంతెనలపై కూడా రోడ్లపై కూడా అడ్డంగా చెట్లు నరికైతే మావోయిస్టులు వేశారు. ఇక బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి అయితే పలు ప్రాంతాల్లో కరపత్రాలు రోడ్లపై విసిరివేశారు. ఇక మావోయిస్టు బంద్ పిలుపుతో అటు భద్రతా బలగాలు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఏదైతే అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కూడా భారీగా అంటే నిశ్చిత తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అనుమానితులు ఉంటారో వారందరినీ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి పెడియాలో నక్సలైట్లు పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి అయితే వారైతే ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 10 మంది భయంకరమైన అంటే నక్సలైట్లు మరణించారని చెప్పేసి అటు పోలీసులు చెప్తున్నప్పటికీ ఇదంతా బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి అయితే మావోయిస్టులు ఈ లేఖల ద్వారా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్కౌంటర్ స్థలం నుంచి సైనికులకు సంబంధించిన ఆటోమేటిక్ ఆయుధాలు పలు అంటే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక 10 మంది నక్సలైట్ల హతంతో రెచ్చిపోయినటువంటి మావోయిస్టులు ఇప్పుడు బస్తర్ లో బీభత్సాన్ని అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కరపత్రాలు బిజాపూర్ మూసివేస్తామని చెప్పేసి నక్సలైట్లు అయితే బెదిరించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏదైతే గిరిజన వ్యతిరేకులు అని చెప్పేసి కరపత్రంలో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నక్సలైట్లు మరోసారి ఈ విధ్వంసానికి పాల్పడడంతో అటు బిజాపూర్ నుంచి వెళ్లే రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆవుపల్లి నుంచి ఉసురు వెళ్లే రహదారిపై కూడా అటు నక్సలైట్లు అయితే కోతులు తవ్వి అంటే రహదారులను అయితే ఇబ్బంది అంటే మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నక్సలైట్ల రోడ్లను పూర్తిగా అంటే ధ్వంసం చేస్తూ కరపత్రాలను కూడా విసురుతున్నారు. ఇక బస్తర్లోనే 2-3 చోట్ల అటు నక్సలైట్ల రోడ్లను అయితే ధ్వంసం చేశారు. వివిధ ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లను విచారని చెప్పేసి అటు బిజాపూర్ ఎస్పీ చంద్రకాంత్ గర్వానా కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై సైనికులు కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రత్యేకంగా కూంబింగులు చేస్తూ ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు కూడా చేపడుతున్నట్లయితే వారు చెప్తున్నారు. ప్రస్తుతం రోడ్ల రాకపోకలు కూడా ప్రారంభించామని చెప్పేసి అయితే ఇటు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే దండకారాన్ని అబూజ్ మండ్ లక్ష్యంగా చేసుకొని ఇటు మావోయిస్టులను
ఎరివేసే లక్ష్యంతో అటు భద్రతా బలగాలు ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కూమింగ్ చేస్తున్నాయి. అబూజ్మడ్ అడవి ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి దండకారణ్య అడవు అబూజ్మడ్ ప్రాంతం ఇది నక్సలైట్లకు ఆవాస కేంద్రంగా ఉంది. అయితే దీన్నే లక్ష్యంగా చేసుకుని ఇటు భద్రతా బలగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇప్పటికే అటు 3 ప్రాంతాల నుంచి ఒకే మూకుమ్మడిగా కూడా వారు అంటే కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ మావోయిస్టులు ఎదురుపడితే వెంటనే కాల్పులకు అయితే తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు చేస్తుండడంతో భీకర కాల్పులు గత 3 రోజుల నుంచి కూడా భీకర కాల్పులతో ఇటు అడవి ప్రాంతం బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అటవీ ప్రాంతాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకొని అటు ఏదైతే కార్పొరేట్ సంస్థలకు కట్టబట్టే ప్రయత్నంలోనే భాగంగానే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి అయితే అటు మావోయిస్టులు అయితే ఈ లేఖలో పేర్కొంటున్నారు. గతంలో జరిగినటువంటి పిడియాలో జరిగినటువంటి 10వ తారీఖు పిడియాలో జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ నేపథ్యంలోనే ఈ రోజు వారంతా కూడా ప్రత్యేకంగా ఇప్పటికే బంద్ ను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్, బస్తర్, అదేవిధంగా నారాయణపూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా కూమింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే భద్రతకు సంబంధించినటువంటి అన్ని ఏదైతే డిఆర్జీ పార్టీలు కావచ్చు, అటు బస్తర్ ఫైటర్స్, అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ప్రత్యేకంగా కూమింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 జిల్లాలకు సంబంధించినటువంటి 800 మంది భద్రతా బలగాలతో ప్రత్యేకంగా కూమింగ్ కూడా చేపడుతున్నారు. ప్రధానంగా ఎక్కడ కూడా ఇప్పటికే అబూజ్మడ్ ప్రాంతంలో కొంత నీటి లభ్యత ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తారని చెప్పేసి వారంతా కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రం అబూజ్మడ్ ప్రాంతంలో పాటు ఇటు బస్తర్ ఫైటర్స్ కూడా ప్రత్యేకంగా వారికి ధీటుగా సమాధానం చేస్తూ అయితే అంటే దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి 33 మంది కూడా నిన్న మావోయిస్టు అంటే లొంగుబాటుకి గురయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించి మేము జనజీవన స్రవంతిలో కలుస్తాం, మాకు సంబంధించినటువంటి చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి అయితే వారు అంటే ఎస్పీ ముందు అయితే లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికి కూడా తక్షణ సాయం కింద ఇప్పటికే 25,000 రూపాయలు కూడా అటు ఎస్పీ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారందరూ కూడా రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక దండకారణ్యానికి సంబంధించి ప్రత్యేకంగా ఏరియల్ సర్వేల ద్వారా ప్రత్యేకంగా నిఘానైతే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఆంధ్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సా, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డర్ చెక్ పోస్ట్ లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా రహదారులు అటు ఇప్పటికే జగల్పూర్ కు వెళ్లాల్సినటువంటి జాతీయ రహదారి వెంట కూడా ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మావోయిస్టుల వేరువేత లక్ష్యంగా ఆపరేషన్ కాగర్స్ నేపథ్యంలో ఇప్పటికే ప్రాంతాన్ని దండకారాన్ని అయితే కూమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే జలశక్తి అని చెప్పేసి కొత్తగా కూడా ఇప్పటికే అంటే ప్రత్యేకంగా కూమింగ్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసి ఆ దండకారాన్ని అయితే జల్లెడపడుతున్నారు. ఎక్కడ కూడా మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ఇటు కేంద్ర ప్రభుత్వం కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పేసి అయితే అధికారులు ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు మాత్రం కొంత అంటే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు జరిగినటువంటి గత 3 నెలల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 112 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న పిడియా ఏదైతే మే 10వ తారీఖు పిడియా గ్రామంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 10 మంది కూడా మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ ఇదంతా బోటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి ఈ రోజు మాత్రం అటు మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించిన వారంతా కూడా బంద్కు పిలిపించిన నేపథ్యంలో ఇటు రహదారుల దిగ్బంధనం అయితే జిల్లాలో కొనసాగుతుంది. Right. Thank you for the updates, Upender.